హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మాకు ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని బ్రెడ్ హల్వా చూపిద్దామని వచ్చానండి మీ ముందుకి. ఇది బయట మనం ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వాటికి తింటూ ఉంటాం ఎక్కువగా. ఇప్పుడు ఈజీగా ఇంట్లో చేసుకునే విధంగా నేను చూపిద్దామని మీ ముందుకు వచ్చానండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువ కాదండి, సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తానండి. బ్రెడ్ పీసులు పెద్దవేవి ఒక అర డజన్ తీసుకున్నాను నేను. ఇందులోకి పంచదార 150 గ్రాముల వరకు తీసుకున్నాను. చూసుకొని వేసుకుందామండి, ఎందుకంటే బ్రెడ్ స్వీట్ ఉంటుంది కదా, అంతా పడకపోవచ్చు. ఎంత పెడితే అంత 150 గ్రాములు అంచనాగా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మీకు ఏవే అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నేనైతే జీడిపప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. మీరు బాదము ఇంకా ఏవైనా సరే మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. అందులో నెయ్యి, కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి. ఇలాచి పౌడర్. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ఈజీ మెథడ్లో చూపిస్తానని చెప్పాను కదండి మీకు. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్రెడ్ తీసుకొని వీటిని ఇలాగ పీసులు కింద చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇవి ముందు మిక్సీ పట్టేస్తే ఇప్పుడు మీకు తర్వాత ఏం చేయాలన్నో చూపిస్తాను. మొత్తం అంతా కూడా ఇలాగ పౌడర్ చేసుకున్నామండి. కొంచెం లైట్గా పలుకుండేలాగా మొత్తం అంతా పౌడర్ చేసి ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో నెయ్యి వేసుకుందాం ఫస్ట్. నెయ్యి కాగిందండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాం. ఫస్ట్ కొంచెం ఫ్రై చేసి తీసేసుకున్నాం. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే పాన్లో మనం బ్రెడ్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకొని దోరగా వేసుకున్నాం. మీకు ఈజీ మెథడ్ అంటే ఏంటంటే బ్రెడ్ అసలు ముక్కల కింద చేసి దాన్ని డీప్ ఫ్రై చేసి ముక్కలతో తర్వాత ప్రిపేర్ చేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలాగ పౌడర్ చేసుకొని నేతిలో వేపుకుంటే మనకి ఈజీగా అవుతుందండి. అలా వేపి తీసి పెట్టాలంటే చాలా నెయ్యి కానీ నూనె కానీ పట్టేస్తుంది. అందుకని ఇలా ఈజీ మెథడ్లో చూపిస్తాను మీకు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో మీరు ఇష్టపడితే కోవా కూడా వేసుకోవచ్చండి, దానివల్ల కూడా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మొత్తం. ఇలా మంట మాత్రం సిమ్లోనే పెట్టి దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేస్తూ వేపుకోండి. ఇందులో కొంచెం నెయ్యి పడుతుంది. కొంచెం నెయ్యి వేసుకుంటూ సిమ్లో మాత్రం పెట్టి మంట దోరగా వేపుకోండి. బ్రెడ్ పౌడర్ అంతా మొత్తం ఈ కలర్లోకి రావాలండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో షుగర్ వేసేసుకుందాం. షుగర్ నేను ఒక 100 గ్రాముల దాకా వేస్తున్నాను. కొంచెం ఉంచేస్తున్నాను, చూసి వేద్దాం స్వీట్. ఎందుకంటే బ్రెడ్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా. ఇందులో వాటర్ కానీ ఏమి వేయకూడదు. షుగర్ మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి మనకి పాకంలో వచ్చేస్తుంది. ఇలా సిమ్లో మంట మాత్రం హైలో పెట్టద్దండి, సిమ్లోనే చేయాలి మొత్తం ప్రొసీజర్ అంతా కూడా. ఇలా స్లోగా కలుపుతూ ఉంటే షుగర్ అంతా కరుగుతుంది. మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి. నేను వేసింది షుగరు సరిపోయిందండి. స్వీటు ఇంకా వేయక్కర్లేదు. అంటే ఒక 6 బ్రెడ్ స్లైసెస్కి ఒక 100 గ్రాముల షుగర్ పట్టిందండి. అది లెక్కగా వేసుకుంది. నెయ్యి కూడా ఇంకా అవసరం లేదు, కావాలి అంటే కొంచెం వేసుకున్నామండి, ఒక 2-3 స్పూన్లు. కొంచెం షుగర్ మెల్ట్ అయ్యే వరకు కొంచెం వేగనిద్దామండి దీన్ని. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయిందండి. నెయ్యి కూడా ఇంకా పట్టదు ఇందులో. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాం ఇందులో కొంచెం, 1 స్పూన్ వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు, కిస్మిస్, ఈ టూటీ ఫ్రూటీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే ఒక చిన్న గడ్డెడు పాలు కూడా పోసుకుందామండి. ఎందుకంటే
షుగర్ ఎక్కడైనా గడ్డలు కట్టి ఉంటే అవి మెల్ట్ అవుతాయి. దానికోసమని చిన్న కప్పు క్వాంటిటీ బట్టి కొంచెం లూజ్ కూడా అవుతుంది, అందుకని కొన్ని పాలు పెడతాను. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో కూడా చెప్పాను నేను. ఇందులో మనం ఫుడ్ కలర్ అది కూడా ఏది వాడలేదు. చూసారా, కలర్ ఆటోమేటిక్గా బ్రెడ్ మనం వేపుకోవడం వల్ల బాగా కలర్ వచ్చింది. చూసారా, బయట అయితే ఫుడ్ కలర్ అది వాడతారండి. అందుకని నేను బ్రెడ్ పౌడర్ చేసి వేపుకుంటే ఇలా తొందరగా ఈజీగా మీకు ఒక 10 నిమిషాల్లో బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. ఇష్టం ఉంటే కోవా కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇందులో ఇది టేస్ట్ చాలా రుచిగా వచ్చింది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందన్నది నా కామెంట్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే అండి, బాయ్.